ఇక్కడ వేదశ్రీ వెంచర్ పక్క పొంటి మరి మాజీ నక్సలైట్ అని వచ్చి ఆయనకు పట్టా అయిందని 3.5 ఎకరాలు పట్టా అయిందని ఇదంతా దాదాపు ఆ నుంచి మోర్త లింగరాజపల్లి బార్డర్ నుంచి మొదలు పెడితే సిరికోన్ గుట్ట మొత్తం సాఫ్ చేస్తుండు. దాదాపు ఒక 10-15 ఎకరాలు సాఫ్ చేసిండు. మరి ఆ మా లింగరాజపల్లి బార్డర్ కా నుంచి ఈడి దాకా చూస్తే 30-35 ఎకరాల భూమి ఉంది. 30-35 ఎకరాలలో దాదాపు 10-15 ఎకరాలు సాఫ్ చేసిండు. మరి ఆయనకు 3.5 ఎకరాలు అయిందని గవర్నమెంట్ నాకు పట్టా ఇచ్చిందని అంటుండు. ఆయనకు 3.5 ఎకరాలు ఏడ పట్టా అయింది? గత 12 సంవత్సరాల క్రితం దుబ్బతాలు అర్రూరు బార్డరు దుబ్బతాల కాడ పట్టా ఇచ్చింది గవర్నమెంట్. 3.5 ఎకరాలు అక్కడ పట్టా ఇచ్చినప్పుడు 3.5 ఎకరాలు సాగు చేసుకొని 12 ఏళ్ళు సాగు చేసుకొని దున్నడు, పంట పండించిండు. ఆడ నాకు నచ్చలేదని చెప్పి గవర్నమెంట్ తోటి ఇక్కడ మార్పిడి చేసుకున్న తర్వాత మరి ఇక్కడ దాదాపు ఇంత 10-15 ఎకరాలు సాగు చేసిండు. మరి ఈ 409 సర్వే నెంబర్లో మా అర్రూరు గ్రామం రెవెన్యూ ల్యాండ్ సంబంధం. మరి మా అర్రూరు గ్రామంలో ప్లాట్లు నెలలు పెద్ద గ్రామ పంచాయతీ. మా అర్రూరు గ్రామంలో ప్లాట్లు నెలలు నిరుపేద వస్తువులు చాలా మంది ఉన్నారు. మరి ఇది ఎక్కడ అన్యాయం? ఏకంగా గుట్టనే సాఫ్ చేస్తారా? మరి బర్రెలు గొర్రెలు పశువులు అన్ని మేపకుండా ఇంత గుట్టను సాఫ్ చేస్తుంటే పొరుగురు అతను వచ్చి ఇక్కడ సాఫ్ చేయడం. మళ్ళీ ఆయనకు పట్ట కేశపల్లి కాడ 1.5-2 ఎకరాల పట్ట ఇచ్చిరట. మళ్ళా గుట్ట అవతలంగా ప్లాట్ ఇచ్చిరు 200 గజాల ప్లాట్ ఇచ్చిరు. ఒక్కనికి కేశపల్లి కాడ ఇస్తారు, అక్కడ ప్లాట్ ఇస్తారు, అవతల సైడ్ దుబ్బతాలలో ఇస్తారు. ఆడ నాకు నచ్చలేదని చెప్పి మళ్ళీ ఈడ నాకు 3.5 ఎకరాలు ఇచ్చిరని చెప్పి దాదాపు 10-15 ఎకరాలు సాఫ్ చేసుకుంటూ పోతుండు. ఏ ధైర్యంతో వచ్చి ఇదంతా సాఫ్ చేస్తున్నాడు? ప్రజలారా, అర్రూరు గ్రామ ప్రజలారా, ప్రతి ఒక్కరు యువకులు పెద్దలు చిన్నలు అందరూ కలిసి రేపు పొద్దుగాల అందరూ ఊరందరూ లేవాలే. ఈ సిరికోన గుట్టకా నుంచి మొదలు పెడితే ఇది మన అర్రూరు సంబంధం. మన అర్రూరులో పేదలు చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ కూడా అందరికి ప్లాట్లు ఇవ్వాలి అని చెప్తున్నది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం ఎమ్మెల్యే గారితో, మంత్రి గారితో, ఎంఆర్ఓ, కలెక్టర్ గారితో, ఆర్డీ గారితో చర్చించి మన అర్రూరు గ్రామం రెవెన్యూ ఇది పొరంబొక్కు మన అర్రూరుకే సంబంధం కాబట్టి మన అర్రూరులకే చెందాలి. ఎక్కడి నుంచో వచ్చి ఈ భూమి అంతా అన్యక్రాంతం అవుతుండు. దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. మొన్న వచ్చి మేము ఆపినాం, మన అధికారుల దృష్టి కూడా తీసుకుపోయినాం. అయినా కూడా ఆయన ఆపుతలేడు. ఆయన పొరుగురు నుంచి వచ్చి ఇట్లా చేస్తుంటే మన ఉన్న ఊరోళ్ళు ప్రజెంట్ సర్పంచ్ ఏం చేస్తున్నాడు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? నేను రాజకీయం వెళ్తున్నా అని చెప్తున్నారే మీరు, నేను ప్రజాప్రతినిధి అని చెప్తున్నారే. 20-30 ఏళ్ళు రాజకీయం చేస్తున్నారు మీరు. ఒక ఊళ్ళే మన గ్రామ పంచాయతీల పొరుగురోడు వచ్చి ఇంత భూమి ఆక్రమిస్తుంటే మీ కంట్లకు అవపడతలేదా? మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? దీనికి కారణం ఏంది? మరి మీకున్నాగానే సరిపోయినా, మీకు ఆస్తున్నానే సరిపోయినా సరే, భగవంతుడు మీకు ఇచ్చిండేమో, అది అవసరం లేదు. మరి మీకు ఇస్తాం, మీకు ఉంచుకోరు. మరి లేని పరిస్థితి ఏంది? పేదవాని పరిస్థితి ఏంది? ప్లాట్లు లేక అల్లాడుతున్నారు. దయచేసి ప్రజలారా, మీరు యువకులు పెద్దలు మహిళా సంఘాలు ఊరు అందరు లేచి ఇదంతా గమనించండి. ఈ గుట్టల పక్క పని చూస్తే 60-70 ఎకరాలు ఉంది. ప్రతి ఒక్క కులం అర్రూరు గ్రామంలో అర్రూరు గ్రామ పంచాయతీ మొత్తం అప్పారెడ్డిపల్లి కానీ, అర్రూరు కానీ, బద్దరాంకశాంటి కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, గంగపురం కానీ, మచ్చగిరిగుట్ట కానీ ప్రతి ఒక్కటి అర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలో అందరికీ వస్తుంది. 400 గజాల ప్లాట్ వస్తుంది. దీన్ని మనం అందరం పరిగణలోకి తీసుకొని దీన్ని కొట్లాడాలి. మనం అందరం రావాల్సిందిగా నా యొక్క మనవి నేను కోరుకుంటున్నా.